నమస్తే అండి, మాది ఈస్ట్ గోదావరి, మాది రంపాయరంపాలెం గ్రామం. రంపాయరంపాలెం గ్రామం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆరాధ్య దైవంగా మేము చూస్తూ ఉంటాం. అక్కడ ఆ గ్రామంలో ఉన్న జన సైనికులందరం కూడా మేము ఇక్కడ విజయవాడలో మునిగిపోయిన ప్రాంతాన్ని మా తోచిన సాయం మేము చేయాలని చెప్పి మేము అందరం జన సైనికులందరం కూడా భావించి ఈరోజు ఇక్కడికి దుప్పట్లు, వాటర్ బాటిల్, టవల్స్ ఇవ్వడం జరిగింది. మా ఆరాధ్య దైవం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక అధికారంలో లేనప్పుడే, కానీ ఇప్పుడు అధికారంలో వచ్చినప్పుడు గవర్నమెంట్ చెందిన యంత్రాంగంతో పాటు తన సొంత డబ్బులు 6 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ సహాయ నిధికి, సీఎం రిలీఫ్ ఫండ్కి పంపడం జరిగింది. అలాగే ఆ పంచాయతీ రాజ్ శాఖలో ఉన్న ఆఫీసులు ఎన్నడూ లేని విధంగా వాళ్ళందరూ కూడా 14,80,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ ప్రభుత్వంలో కూడా ఇలా 14,80,00,000, 6 కోట్ల రూపాయలు ఏ పొలిటీషియన్, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడు వచ్చి ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటి సందర్భాల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఒక స్ఫూర్తిదాయకంగా ఎంతోమంది జన సైనికుల్ని కలిసివేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఒక మా ఆరాధ్యదైన పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా తీసుకునే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ అయినటువంటి తుమ్మలపల్లి రమేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల అనుసారంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన ఆరోగ్యం సహకరించక ఈరోజు రాలేకపోయినా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన కూడా స్వయంగా రైస్ ప్యాకెట్లు కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ రామారావు గారు, గుంటూరు రామాదేవి గారు, రావి రామ గారు, ఇలా చల్ల రాజలక్ష్మి గారు, కోట రాంబాబు గారు, గంటా తేజ గారు, ఇలాగా అనేక మంది సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఇలా మరెన్నో కార్యక్రమాలు చేయాలంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుంది. ప్రభుత్వం కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు యంత్రాంగం పనిచేస్తుందంటే అది కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం, ఆయన యొక్క సిద్ధాంతాల వల్ల. ఎందుకంటే ఆయన ప్రతి పనిని కూడా చాలా నిస్వార్థంగా పనిచేసే విధానం అందరికీ కూడా ఆశ్చర్యకాన్ని కలిగేస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు 14,80,00,000 విరాళం ఇచ్చారంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే. కాబట్టి ప్రతి రాజకీయ నాయకులు విమర్శలు చేయడం కాదు, ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో ఆదుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా ఈ రోజు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలి వచ్చిందంటే కారణం అది కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వల్లే. సినిమా ఇండస్ట్రీ ఓన్లీ సినిమాలకు పరిమితం కాదు, ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు ఎంతో మహనీయులు కూడా ఈరోజు ఎంతో మంది కోట్లాది రూపాయలు విరాళాలు ప్రకటించారంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల అని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. జై జనసేన.